రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమని జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనప భారత్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామ సెంటర్లో ఉన్న ఆయుర్వేద వైద్యశాల అభివృద్ధి పనులకై వైద్యాధికారి కేదార్ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనప భారత్ కుమార్, గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు, శ్రీ వేణుగోపాల వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షులు పీర్ల వెంకటేశ్వరరావు పాల్గొని టెంకాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. కామరాజుపేట ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ మన హాస్పిటల్ పునర్నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. మన ప్రెసిడెంట్ వెంకట్రావు గారు, భరత్బాబు గారు, అలాగే ఊర్లో పెద్దలందరూ, అన్ని పార్టీల పెద్దలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఊర్లో పెద్దలందరూ వచ్చి దీన్ని సపోర్ట్ చేశారు. ఇది ఆయుష్ నిధులతో మన హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అలాగే ఈ ఉన్న బిల్డింగ్ని బాగు చేసి ఇంకా సౌలభ్యంగా చేయడానికి, అలాగే ఒక 5 లక్షల రూపాయల మందులు కూడా వచ్చాయి ప్రజల ఆరోగ్యం కోసం. సో అందుకని కామరాజుపేట సెంటర్లో ఈ హాస్పిటల్ని ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా నేను ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ కేదార్. నమస్కారం సార్. మొత్తం గ్రాంట్ ఎంత వచ్చింది సార్? గ్రాంట్ అంటే 30 లక్షల గ్రాంట్ అండి. ఓన్లీ రీమోడలింగ్కేనా సార్? రీమోడలింగ్ అన్ని పనులు దాంట్లోకి వచ్చేస్తాయండి. అలాగే 5 లక్షల రూపాయల మందులు కూడా వచ్చాయండి.